పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు రష్యా సహకరిస్తుందా? ఇరాన్కు వ్యూహాత్మక మద్దతు పలుకుతోందా? ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అందిస్తుందా? యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్కు రష్యా చేరవేస్తుందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. రష్యాకు చెందిన అధునాతన ఉపగ్రహ సేవలు ఇరాన్కు లభిస్తున్నాయని, అందుకే ఇరాన్ లక్షిత దాడుల సామర్థ్యం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ దగ్గర పరిమిత సంఖ్యలోనే సైనిక ఉపగ్రహాలున్నాయి. దీంతో అంత ఖచ్చితంగా దాడి చేస్తుండడం అమెరికాను విస్మయానికి గురిచేస్తుంది. అందువల్ల రష్యా అందించే శాటిలైట్ చిత్రాలతో తమ యుద్ధ నౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తుందంటూ ఆ నివేదికలో పేర్కొన్నారు. రష్యా చేస్తున్న ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ఇరాన్ తన ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని దాడులు చేయగలుగుతున్నట్టుగా పేర్కొంటుంది. అగ్రరాజ్యం అమెరికా రష్యాపై సంచలన ఆరోపణలు చేసింది. వారం రోజులుగా జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్లో రష్యా ఇరాన్కు సహకరిస్తోంది అంటూ ఆరోపించింది అగ్రరాజ్యం. యుద్ధం జరిగితే 2 రోజుల కంటే ఎక్కువ ఆయుధ నిల్వలు ఇరాన్ దగ్గర ఉండవని అమెరికా భావించింది. అయితే యుద్ధం ప్రారంభమై వారం రోజులు దాటినా కూడా ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా కంగుతింటోంది. అందుకే అసలు ఇరాన్కు అంత టెక్నాలజీ లేదని భావించిన అమెరికా ఇప్పుడు రష్యాపై ఈ ఆరోపణలు చేస్తోంది. వారం రోజులుగా కొనసాగుతున్న వారిలో ఇరాన్కు రష్యా పూర్తిగా సహకరిస్తుందని, రష్యా ఇచ్చే సమాచారంతోనే ఇరాన్ తమ నౌకలపై ఖచ్చితంగా దాడులు చేస్తుందని, అసలు ఇరాన్ దగ్గర అంత టెక్నాలజీ లేదు అన్నది అమెరికా వాదన. ఈ వార్లో రష్యా తమతో పరోక్షంగా యుద్ధం చేస్తుందంటూ అమెరికా ఆరోపిస్తుంది. అటు అమెరికా ఆరోపణలపై గట్టిగానే కౌంటర్ ఇచ్చింది రష్యా. అమెరికా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ రివెన్స్ కౌంటర్ అటాక్ చేస్తుంది. అమెరికా కావాలనే తమ మిత్ర దేశాలను టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తుందని రష్యా ఆరోపించింది. అటు రష్యాపై ట్రంప్ చేసిన ఆరోపణలు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ను విలేకరులు ప్రశ్నించగా తాము ప్రతిదీ ట్రాక్ చేస్తున్నామని తెలిపారు. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారో కమాండర్ ఇన్ చీఫ్గా తనకు బాగా తెలుసన్నారు. అటు వైట్ హౌస్ సెక్రటరీ సైతం ఈ వ్యాఖ్యలపై స్పందించారు. రష్యా ఇరాన్తో నిఘా సమాచారాన్ని పంచుకునే అవకాశం ఉందని తెలిపారు.